ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఆయన మనకిచ్చినటువంటి రక్షణ. ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు, ఈ లోకంలో మనల్ని అనాథలుగా విడిచిపెట్టలే. ఎట్లా పిల్లలు వారి అవసరతల్లో తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారో, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప ఏంటిదంటే మన పరలోకపు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ రావచ్చు. మనం అటువంటి యాక్సెస్ ఇచ్చాడు దేవుడు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఏ మతంలో కూడా తండ్రి అని పిలిచే భాగ్యం లేదు ప్రియులారా. యేసయ్య శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏమన్నాడో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎవరైతే ఆయనను అంగీకరించినారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం! తండ్రి అని పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు. అయితే వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా మనం ప్రభుతో మాట్లాడగలం. ఒక రిలేషన్ సరిగా బిల్డ్ కావాలంటే ఇద్దరు మాట్లాడుకోవాలి. ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, మీరే మాట్లాడుతూ వాళ్ళని మాట్లాడనీయకపోతే ఎట్లా? కొంతమంది ఎట్లుంటారంటే వీళ్ళే ప్రశ్న అడుగుతారు, వీళ్ళే జవాబు చెప్తారు. మళ్ళీ ఉదాహరణకి ఇట్లా అడుగుతారు, ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా ఏమంటారు మీరు అంటారు. ఏమంటారు అంటే మనం అనడానికి అవకాశం ఇవ్వాలి కదా. అయితే మీరు ఏమనుకుంటారు అనుకుంటే ఇది అనుకుంటారేమో అని కూడా వాళ్ళే అనుకుంటారు. ఈ రెండు క్రైస్తవ జీవితంలో చాలా అవసరం ప్రియులారా. ఒక వ్యక్తితో స్నేహ సంబంధంలో ఎదగాలన్నా, చక్కగా ఆ బంధం నిలబడాలన్నా ఒకరికొకరు మాట్లాడుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే, ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడే గొప్ప కృప. ఆఫ్టర్ ఆల్ మట్టివారము వట్టివారం ప్రియులారా. మనము మొరపెడితే అసలు ఆయన వినడం ఏంటి? మనం ప్రార్థిస్తే ఆయన చెవియొగ్గి వినడం ఏంటి? మనము ఎవరికి దగ్గరికన్నా వెళ్తే వాళ్ళు సరిగా వినరు. ఒక 10 నిమిషాలు మనమే మాట్లాడినాం అనుకోండి, వాళ్ళు నిర్లక్ష్యం చూపిస్తారు. ఇంకొంతమంది ఏమంటారంటే, సరే పాయింట్కి వచ్చే అంటారు. ఏంటి ఇంతసేపు పాయింట్కి వచ్చే, ఏంటి నీ ప్రాబ్లం అంటూ. కానీ ప్రియులారా, ప్రభు ఎల్లప్పుడూ మనం ఎంతసేపు మాట్లాడినా, పిల్లలు మాట్లాడితే తల్లిదండ్రులకి ఎంత ఇష్టమో, ఆయన మన ప్రార్థన, మన మొర వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే కొన్ని సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాలా, ప్రార్థించమన్నాడు, మరి నేను ప్రార్థిస్తున్నా, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో లేదా సంఘ పరిచర్య జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు? నేను బాగానే మొరపెడుతున్నాను, కొన్నిసార్లు గట్టిగా అరుస్తాను, కొన్నిసార్లు కన్నీరు కూడా గారుస్తాను. వై ఈజ్ నాట్ లిస్నింగ్ టు మై ప్రేయర్? ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు? కొంతమంది ఏమనుకుంటారు, అట్లా దేవుడు నన్ను ప్రేమిస్తలేడేమో, అందుకే నేను ఎంత ప్రార్థన చేయండి సిస్టర్ అంటే, చేస్తున్నానా, ఎప్పటి నుండో చేస్తున్నా అని అంటారు. ఇంకొంతమంది ఇంకొక స్టెప్ చాలా ముందుకు వెళ్ళిపోయి, అసలు నేను దేవునికి ఇష్టం లేదన్నా. అందరి జీవితంలో అద్భుతాలు అవుతాయి, చూడు వాళ్ళ జీవితంలో అయినాయి, చూడు వాళ్ళ జీవితంలో అయినాయి, కానీ నా జీవితంలో ఎందుకు అవుతలే? నన్ను దేవుడు ప్రేమించట్లేదు, నేను ఇష్టం లేదు. ఇంకా కొంతమంది ప్రార్థన చేసి వారి అవసరతలలో, వారి ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో, అవమానాలలో, అప్పులలో, అవసరతలలో మొరపెట్టి జవాబు రాకపోయేసరికి ఇంక పెద్ద ప్రశ్ననే వస్తుంది వాళ్ళ మదిలో. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు వినట్లేదు అన్న ప్రశ్న ఎప్పుడన్నా మీకు వచ్చిందా? ఏదో ఒక కోణంలో, సూటిగా కాకపోయినా కొంచెం వచ్చిందా? ఎస్. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు వింటాడా? ఇంత పెద్ద వరల్డ్లో, ఇంత పెద్ద లోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి.
ఎన్నో దేశాలలో, నేను ఉంటుంది ఒక దేశం ఇండియా. ఈ ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో నేను ఉంటుంది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో నేను ఉంటుంది ఒక జిల్లా. ఈ జిల్లాలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఎన్నో పట్టణాలలో నేనుంటుంది ఒక పట్టణం. ఈ పట్టణంలో ఎన్నో బస్తీలు, కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలలో నేనుంటుంది ఒక కాలనీ. ఈ కాలనీలో ఎన్నో ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లలో నేనుంటుంది ఒక ఇంట్లో. ఈ ఇంట్లో కూడా ఎంతోమంది ఉన్నారు. దాంట్లో నేను ఒక్కరిని. నన్ను గమనిస్తున్నాడా దేవుడు? నా గురించి నిజంగా ఆయనకు పట్టింపు ఉందా? నా గురించి నిజంగా ఆయనకు ఆలోచన ఉందా? నిజంగా ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడా? అయితే నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? ప్రియులారా, ఇవన్నీ తెలుసుకుంటే మంచిది. ఎటువంటి ప్రార్థనకు జవాబు రాదో తెలుసుకోవాలి. ఎటువంటి ప్రార్థనకు జవాబు వస్తుందో తెలుసుకుంటే ఆ వచ్చే ప్రార్థనలు మనం చేస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమెన్. మనకిష్టమైనట్టుగా చేయడం కన్నా ఆయనకిష్టమైన ప్రార్థన, ఆయన ఆలకించే ప్రార్థన, ఆయన జవాబిచ్చేటటువంటి ప్రార్థన మనం చేయడానికి పూనుకోవాలి. ఆమెన్. మనము ప్రార్థన చేస్తున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం అనుకుంటా 4వ అధ్యాయం 7వ వచనం ఒక్క మాట. ఏలే మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా కూడా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు, మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు, మనకన్నా గొప్ప జనాలు ఉన్నాయి, ఆ గొప్ప జనాలకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు? ఎవరున్నారయ్యా అంటున్నాడు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడెల్లా మనకు సమీపంగా వస్తాడంట మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారు చూడండి, ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్టు. ఏ గొప్ప జనానికి ఉన్నారు? మన దేవుడు మనకు సమీపంగా ఉంటాడు కదా. ప్రియులారా, వీ షుడ్ అండర్స్టాండ్. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ప్రార్థిస్తుండొచ్చు. ఎవరు లేరన్నా నాకు తోడు, నేను ఒంటరి వ్యక్తిని ప్రభుకు ప్రార్థిస్తూ ఉన్నానంటే నువ్వు అర్థం చేసుకోవాలా, నువ్వు ఒంటరిగానే ఉండొచ్చు, ఒక్కడివే ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధికి వెళ్ళి మోకాలేసి ఆయనకు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పుడు ఎల్లా కూడా ఆయన నీ గదిలో నీకు దగ్గరగా వస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి గదిలో కూడా ప్రార్థనకు అనుకూలత ఉండదు. ప్రియులారా, నాకు తెలిసిన ఒక సహోదరి, ఆ చెల్లి, ఆమె అన్యురాలు, సండే స్కూల్లో ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది. వారి కుటుంబీకులు చాలా క్రైస్తవ విరోధులు అనొచ్చు. క్రైస్తవ్యం అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. అటువంటి కుటుంబంలో ఈ పాప ప్రభువుని యవనస్తురాలు సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం కూడా తీసుకుంది. ఇప్పుడు ఆమెకి ప్రభుతో సంబంధం ఏర్పడింది. ఇంటిలో ఆ స్వేచ్ఛ లేదు. ఇంట్లో బైబిల్ చదువుకునే అవకాశం లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. తెలిస్తే అమ్మాయిని చితకబాదుతారు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు చెప్తుంది, అన్నా నా ప్రార్థన చేసుకునే చోటు ఏంటో తెలుసా? నేను వాష్రూమ్కి వెళ్ళి అక్కడే ఒక బట్టలో బైబిల్ చుట్టి పెట్టుకుంది, ట్యాప్ ఇప్పి బైబిల్ అక్కడ చదువుకొని అక్కడే మోకాలేసి ప్రార్థించి కన్నీరు గార్చి మళ్ళీ బైబిల్ని చుట్టి చక్కగా పెట్టేసి స్నానం చేసుకొని వచ్చే చోటు బాత్రూమ్.
మీకు ఒక మాట అడుగుతా, ఆమె ప్రార్థిస్తే అక్కడికి కూడా దేవుడు వస్తాడా? ఎస్. నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రార్థనకు అనుకూలత లేకుండా, అవకాశం లేకుండా, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇంత అనుకూలత ఉన్న ప్రార్థన చేయవు కదా నువ్వు? ఇంత అవకాశం ఉంది, నీకు ఎన్నో గదులు ఉన్నాయి, దాంట్లో నీకు ఒక గది ఉంది, నువ్వు సీక్రెట్గా మోకాలేసి లేదా రహస్యంగా తలుపు వేసుకొని మోకాలేసి ప్రార్థించి గట్టిగా అరిసి ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగే గొప్ప అవకాశం నీకుంది. అయినా నువ్వు ఎందుకు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారు, నిన్ను కొట్టేవారు లేరు, తిట్టేవారు లేరు ప్రార్థన చేస్తే. అయినా ఎందుకు ప్రార్థనకు వెళ్ళవు? నువ్వు ప్రార్థనకు మొరపెట్టున్నప్పుడల్లా ప్రభువు నీకు సమీపముగా వస్తున్నాడన్న సత్యం ఎందుకు గ్రహించవు? ప్రభువు నీ జీవితాన్ని తాకడానికి, నీ మొర వినడానికి ఆయన నీకు దగ్గరగా వస్తున్నట్టుగా ఏ జనానికి, ఏ గొప్ప జనానికి అటువంటి భాగ్యము లేదు కదా. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మనము ప్రార్థన చేయడానికి, మొరపెట్టడానికి మోకరించినప్పుడు ఎల్లా కూడా ప్రియులారా ఆయన మనకు సమీపంగా వస్తున్నాడంట. ఎంత గొప్ప భాగ్యం! గాడ్ కమింగ్ టు అస్ క్లోజ్, దగ్గరగా వస్తున్నాడు సమీపంగా. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ప్రార్థించవు? దేవుడికి ఎందుకు మొరపెట్టవు? దేవుడు ఎందుకు ఆయన సహాయం అడగవు? అడుగు. చాలామందికి ఆ సత్యం తెలిసినా చేయరు. దేవుడు నాకు సమీపంగా వస్తున్నాడు. రెండవది, చాలామంది వారి జీవితంలో ఎందుకు పొందుకోరో తెలుసా? ఎందుకు వారి జీవితంలో దేవుని సహాయము పొందుకోరో తెలుసా? అడగరు వాళ్ళు. దే డోంట్ ఆస్క్. యేసయ్య ఏమన్నాడు? అడుగుడి, వెదకండి, తట్టండి, తీయబడుతుంది. అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది. ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మని గురించి మాట్లాడతాడు అక్కడ. ఈ సూత్రం మీరు అడగట్లేదు గనుక చెప్పండి, మీరు అడగట్లేదు గనుక పొందట్లేదు. ప్రియులారా, ఒక సంగతి అర్థం చేసు, ఎందుకు నీ జీవితంలో దేవుడు సమీపంగా వస్తాడని తెలిసిన ప్రార్థన చేయవు, మొరపెట్టవు. రెండోది, అడుగుమన్నాడు కదా మత్తయి సువార్త 7:7లో. అడగనీకేమైంది నీకు? ఎవరినెవరినో అడుగుతావు ప్రభువుకి తప్ప. వాళ్ళు ఒకసారి ఇస్తారు, సాయం రెండోసార్లు చేస్తారు, మూడోసార్లు నిన్ను చూసి తప్పించుకొని పోతారు. లేదా ఉండి లోపల లేరు అని చెప్పమంటారు. లేదంటే నేను వేస్తేనే, నేను సహాయం చేస్తేనే వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారని ఇతరులకు చెప్పుకుంటారు. మనం మొరపెట్టినప్పుడల్లా ప్రభు సమీపంగా వస్తాడు. రెండోది ప్రియులారా, అడగాల. చిన్న పిల్లలాగా అడగాల ప్రియులారా. ప్రభు దగ్గర కూడా పోయి దాపరికాలు ఎందుకు? డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నీ రోగాన్ని సరిగా చెప్పకపోతే ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాడు? లాయర్ దగ్గరికి వెళ్ళి నీ కేసు ఏదో క్లారిటీకి ఇవ్వకపోతే ఆయన ఎట్లా కేసు బిల్డ్ చేస్తాడు? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు గంపగుత్త కార్యక్రమాలు చేయొద్దు, ఒక్కొక్కటి పెట్టాల చక్కగా. ఒక్కొక్కటి నీ జీవితంలో అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు, అవమానాలు, వేదనలు, అర్థం కాని పరిస్థితులు, భవిష్యత్తు గురించిన భయం, అన్నీ నీకు ఒక డైరీ ఉండాలి. ప్రార్థన డైరీ ఉండాలి, ఒక డైరీ ఉండాలి. ఆ డైరీలో నీ పాయింట్స్ అన్నీ రాసుకోవాలి. రోజు రాసుకొని ఒక్కొక్క దానిని ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టాలి. ఒక్కొక్క దానిని దేవుడు విని అద్భుతం చేస్తుంటే టిక్కు పెట్టుకొని థ్యాంక్ యూ లార్డ్ అని రాసుకోవాలి అక్కడ, దేవుని కృతజ్ఞత చెల్లించడానికి. ప్రియులారా, డైరీలో నువ్వు అన్ని సంవత్సరం రోజు నీ ప్రార్థనలు, విజ్ఞాపనలు ఏవైతున్నాయి అవన్నీ చేసి నువ్వు టిక్కు పెట్టుకుంటూ పోతే సంవత్సరంలో నీ ప్రార్థనలకు ఎన్ని జవాబిచ్చాడో దేవుడు తెలుసుకొని సంవత్సరం ముగింపులో కూడా అందరితో పాటు కలిసి చక్కగా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించవచ్చు. అంతేకాదు, రోజు రాసుకున్న ఆ ప్రార్థన కొరకు సాయంకాలం కాగానే దేవుడు ఈరోజు జవాబిచ్చావు నాయనా, నీకు వందనాలయ్యా. నేనేం చేస్తానంటే నా ప్రార్థన విన్నపాన్ని రాసుకుంటాను, అయిపోతే దాన్ని గ్రీన్ పెట్టుకుంటాను, థ్యాంక్ యూ లార్డ్ అని దేవునికి వందనాలు చెల్లించి థ్యాంక్ యూ లార్డ్ అని రాసుకుంటాను. ఇట్ ఈస్ డన్, దేవుడు చేశాడు.
మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా జీవితంలో చిన్న విషయాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. చిన్నవి, అది వేరే వాళ్ళకి దీన్ని కూడా చేస్తారా బ్రదర్ అనొచ్చు, కానీ నేను చేస్తాను. ఎందుకంటే అది ఆయన నాకు ఇవ్వకపోతే నాకు రాదు, సంపాదించుకోలేను నేను. ప్రభువు నాకు ఇవ్వకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈవెన్ దో ఇట్ ఈస్ స్మాల్ థింగ్, చిన్నదే కావచ్చు. ఐ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిఫోర్ గాడ్. ప్రధానికి అడుగుతాను నేను. మీరు కూడా అడుగుతారు నాకు తెలుసు చాలామంది. ప్రతి చిన్నది అడగండి. అడుగుడి ఇవ్వబడుతుందేమోనా, వెదకండి దొరుకుతుందేమోనా, తట్టండి తెరవబడుతుందేమోనా. ప్రార్థనే పరలోక నిధిని తెరచుతాళము, ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థన ప్రియులారా, పొందు సూత్రము, ఫార్ములా అది. అడగాల. మీరు అడగట్లేదు కనుక పొందట్లేదు.